హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 51. శశిరేఖ గారు విరాజ్తో మాట్లాడుతూ ఉంటే సిద్ధార్థ గారు చిన్న బంగారు ఎక్కడ అంటారు. విరాజ్కి తను ప్రేమించిన అమ్మాయి మన ఏంజల్ అని చెప్పాలని ఆరాటంలో విరాజ్ కూడా వాళ్ళ సంతోషం తెలుస్తున్నా అది వాళ్ళు మళ్ళీ కలిసినందుకొని అనుకుని, మీరు అమ్మ వాళ్ళకి కాల్ చేశారంట కదా మామ, వాళ్ళతో వస్తుందంట అంటాడు. తనలో గీతని చూడాలి అని తపన పెరుగుతూ ఉంటే ఆనంద్ గారికి కాల్ చేయబోయి వాళ్లే రూమ్ లోకి రావడంతో ఆగిపోయాడు. సిద్ధార్థ గారు అలా సడన్ గా కాల్ చేసి హాస్పిటల్ కి రమ్మని గాని ఫ్యామిలీ మొత్తం ఆకాష్ మేఘనాన్ని అక్కడే ఉంచేసి వీళ్ళందరూ స్పీడ్ గా హాస్పిటల్ దగ్గరికి వస్తారు. సిద్ధార్థ గారు చెప్పిన రూమ్ దగ్గరికి రాగానే అక్కడ పక్క పక్కనే కూర్చున్న శశిరేఖ గారు సిద్ధార్థ్ గారిని చూసి వాళ్ళు చూస్తుంది కలో నిజమో అర్థం కాక అంతే చూస్తున్నారు. వాళ్ళకి సంతోషంలో మాటలు కూడా రావట్లేదు. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. జానకి గారు తేరుకుని అమ్మ శశి అంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళగానే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ చుట్టూ చేరిపోయారు. వాళ్ళు ఎంత ఆనందం చూపిస్తూ ఎన్నో ప్రశ్నలు అడిగినా అవి వాళ్ళ చెవుల వరకు వెళ్తున్నాయి తప్ప మైండ్లోకి వెళ్ళట్లేదు. పుట్టినప్పుడే దూరమైన కూతుర్ని కళ్ళారా చూసుకుని దగ్గరికి తీసుకోవాలని ఆశ ఒకరిదైతే, శశిరేఖ గారు ఇన్ని రోజులు తన కళ్ళ ముందే తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ తిరుగుతున్నా గుర్తించలేనందుకు బాధపడుతూ కనీసం ఇప్పుడైనా తనని ప్రేమగా తన బిడ్డగా దగ్గరికి తీసుకోవాలని ఆరోటం మరొకరిది, అంటే సిద్ధార్థ గారిది. వాళ్ళిద్దరి ఫీలింగ్స్ ఎలా ఉంటే విరాజ్ మనసు మెదడు మాత్రం తన ప్రిన్సెస్ ని కంటితో చూసుకుని ఇప్పటి వరకు తనకి గీత దూరంగా ఉండటం వలన కలిగిన బెంగ అంతా పోయే వరకు తన బాహువుల్లో గీతను బంధించి తన ప్రిన్సెస్ ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇక దాచేయాలని మది తొందర పెడుతుంది విరాజ్కి. వీళ్ళందరూ అసలు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా వినిపించుకొని ఆ ముగ్గురిని చూడగానే ముగ్గురు ఆశగా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు డోర్ ఎంట్రన్స్ వైపే చూస్తూ కనిపించారు వాళ్ళ ముగ్గురు. విరాజ్, సిద్ధార్థ గారు, శశిరేఖ గారు అన్నమాట. విరాజ్ వాళ్ళందరూ లోపలికి వచ్చినా సరే ఇంకా తన ప్రిన్సెస్ కనిపించకపోవటంతో అందరినీ చూస్తూ ప్రిన్సెస్ ఎక్కడా అని కొంచెం హార్షగానే అడిగాడు. నిజానికి విరాజ్ గీతని తన కళ్ళతో చూసే వరకు కూడా ఎవరైనా గీత బాగుంది వేరే చేట ఉంది అని నమ్మకంగా చెప్పినా కూడా విరాజ్ నమ్మే పొజిషన్ లో లేడు. సిద్ధార్థ్, శశిరేఖ గారు కూడా తమది అదే ప్రశ్న అన్నట్టు చూడటంతో అందరూ వాళ్ళల్లో వాళ్ళే చూసుకుని అందులో గీత లేకపోవటంతో అందరిలో శశిరేఖ గారిని చూసామని ఆనందం పోయి గీత లేకపోవటంతో కంగారుగా చూస్తున్న లలిత గారు మాత్రం చిట్టితల్లి మాతో అసలు రాలేదు, మేమున్న కంగారుకి ఆ టైంలో ఏమీ ఆలోచించకుండానే వచ్చేసాం, అందుకని ఆ టైంలో గీత మాకు కనిపించకపోయినా మండపంలో రామ్ సీతగారి దగ్గరే ఉంటుందని మేము వచ్చేసాం, గీత అక్కడ ఉంటుందని అని అంటారు లలిత గారు. ఆ మాటలో ఉన్న విరాజ్కి వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక్క క్షణం కూడా అర్థం కాలేదు. నిజానికి అర్థమైన విరాజ్ మైండ్ దాన్ని ఒప్పుకోలేదు. అందుకే మళ్ళీ మళ్ళీ ఏంటి ప్రిన్సెస్ మీతో రాలేదా, మీతో రాలేదా అని అన్నాడు. ఆ మాట అడిగేటప్పుడు విరాజ్ గొంతు తెలియకుండానే భయంతో వణికింది. అంటే విరాజ్కు ఒక కల వచ్చింది కదా, దాని గురించి భయపడుతున్నాడు. ఇంచుమించుగా సిద్ధార్థ్ గారి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మేఘనాకి చెప్పి వెంటనే వస్తానని పెళ్లి కాగానే మేఘనాని వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా విరాజ్ ఎందుకని అంత సీరియస్ గా ఉన్నాడో తెలీదు. సిద్ధార్థ గారు ఎందుకని హాస్పిటల్ కి రమ్మన్నారో అర్థం కాక ఇక తను వెళ్ళాలని మేఘన వైపుకి చూడగానే మేఘన అర్థం చేసుకుని వెళ్ళండి అన్నట్టు చూడడంతో ఆకాష్ మేఘన నుదుటి మీద ముద్దు పెట్టి హాస్పిటల్ కి వచ్చేసరికి విరాజ్ మాటలు వినిపించడంతో ఆకాష్ షాకింగ్ గా గీత అక్కడ కూడా లేదు, మీరు వెళ్ళడంతో గీత మీ వెంట వచ్చింది అనుకున్నా అని ఫ్యామిలీ మెంబర్స్ అందరి వైపు చూస్తూ అంటాడు ఆకాష్. ఇక ఆకాష్ మాట్లాడుతూ నాకు విరాజ్ కాల్ చేశాక కూడా మొత్తం పోడికి 2 సార్లు కూడా రీచెక్ చేస్తున్నా గీత అక్కడ కూడా లేదు అంటాడు టెన్షన్ గా. విరాజ్ కి గీత కనపడలేదు అన్న బాధ కోపంగా మారి అందరి వైపు చూస్తూ నా ప్రిన్సెస్ ని అలా ఎలా వదిలేసి వచ్చారు అందరూ అని కోపంగా ఆవేశంగా అరిచాడు విరాజు. విరాజ్ కి చాలా కోపంగా ఉంది.
అది అందరి మీద మాత్రమే కాదు, తన మీద కూడా. గీతని అలా వదిలేసి ఎలా వెళ్ళాను అని వెంటనే విరాజ్ ఎవరిని పట్టించుకోకుండా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ మండపం దగ్గరికి వెళ్ళాడు. సెక్యూరిటీకి కాల్ చేస్తూ సెక్యూరిటీకి ఎంత కాల్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ అక్కడికి వెళ్ళాడు. విరాజ్ అలా వెళ్ళటంతో సిద్ధార్థ గారు కూడా వెళ్ళేంతలోపే శశిరేఖ గారు ఆయన చెయ్యి పట్టుకుని, ప్లీజ్ అవి నన్ను కూడా అక్కడికి తీసుకుని వెళ్ళండి. నా బిడ్డని చూడకుండా తన గురించి తెలియకుండా నేను ఉండలేను. నన్ను కూడా తీసుకుని వెళ్ళండి ప్లీజ్ అని దీనంగా అడగడంతో ఆవిడ కండిషన్ సరిగ్గా లేకపోవడంతో ఇక శశిరేఖ గారిని తీసుకువెళ్ళటం ఆయనకి ఇష్టం లేకపోయినా సరే ఏంజెల్ గురించి తెలుసుకోవాలి అని ఆయనకి ఎంతగా అనిపిస్తుందో ఆవిడకు కూడా మరి అలాగే ఉంటుంది కదా అని ఆలోచించి శశిరేఖ గారి హెల్త్ కండిషన్ ని డాక్టర్ అడగడంతో ఆయన శశిరేఖ అంతా నార్మల్ గానే ఉన్నారు, కాకపోతే ఎక్కువగా ఆలోచించి ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి అని డాక్టర్ ఆవిడ గురించి చెప్పడంతో ఆయనకి గీత కనిపించడం లేదు అని బాధ మనసులో సంద్రంలా పొంగుతున్నా దాన్ని అణచివేస్తూ శశిరేఖ గారిని తీసుకుని విరాజ్ వెనుకే బయలుదేరాడు. గీత కనపడడం లేదు అని కంగారుగా ఉన్న అందరికీ శశిరేఖ గారు గీతని తన బిడ్డ అనడంతో మరింత షాక్ అయ్యి ఎవరిని అడిగినా చెప్పే పొజిషన్ లో ఎవరూ లేకపోవడంతో ఆకాష్ అర్జున్ని అడుగుతాడు. అర్జున్ ఇక్కడికి రావటం వరకు మొత్తం విషయం ఆకాష్ కి చెప్పగానే అందరికి ఒక క్షణం మన ఏంజిల్ బ్రతికే ఉంది అని తెలిసి ఆనందంగా అనిపించిన ఇప్పుడు మళ్ళీ గీత కనిపించడం లేదు అని గుర్తొచ్చి ఆ ఆనందం మొత్తం ఆవిరైపోతుంది వాళ్ళకి. ఇంకా వాళ్ళు కూడా అక్కడ ఉండకుండా మండపం దగ్గరికి బయలుదేరారు. గీత గురించి ఏమైనా తెలుస్తుందేమోనని. ఇక అలా ముందుకు వెళ్ళిన విరాజ్ మొత్తం అంతా చెక్ చేసిన గీత ఎక్కడా కనిపించకపోగా సెక్యూరిటీ స్టాఫ్ కూడా ఎక్కడా కనిపించలేదు. అంతేకాకుండా సీసీ కెమెరాలు కూడా విరాజ్ వెళ్ళిన తర్వాత 10 నిమిషాలకి ఆఫ్ అయిపోయాయి. అదంతా చూస్తున్న విరాజ్ కి ఒక్కసారిగా పిచ్చెక్కినట్టు అయిపోయింది. ఇదంతా ఎవరో ప్లాన్ గా చేశారు అని తెలుస్తుంది. అది ధనుంజయ్ అని కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు గీత ఎక్కడ ఉంది అనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు. గీతకి ఏదో అయ్యిందని తన మనసు పదే పదే చెప్తుంది. విరాజ్ మైండ్ ని మనసుని కంట్రోల్ లేకుండా చేస్తున్నాయి. విరాజ్ కి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. విరాజ్ ఆశగా అక్కడున్న రూములన్నీ వెతకడం, గీత కనబడకపోవటంతో నిరాశగా రావటం, విరాజ్ కి గీతని ఎక్కడ వెతికినా ఎలాంటి చిన్న క్లూ కూడా కనిపించకపోవటంతో ఆ బాధని ఎలా చూపించాలో విరాజ్ కి తెలియటం లేదు. ఈ లోపు అందరూ వచ్చి విరాజ్ కండిషన్ చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది గీత దొరకలేదు అని. సిద్ధార్థ గారికి ఇప్పుడు మనసులో అనిపిస్తుంది తను నిజంగానే ఒక అసమర్థత తండ్రి అని. తన మీద నమ్మకంతో విరాజ్ గీతని తన దగ్గర వదిలేసి వెళ్తే కనీసం ఆయన కాపాడుకోలేకపోయాను అని ఆయనలో ఆయనే నలిగిపోతున్నారు బాధతో. ఆ టైంలో అందరి మనసుల్లో బాధ నరకానికి ఏమీ తక్కువ లేదు. అందరూ అంత బాధపడుతున్నారు. కానీ ఆ బాధని ఎవరికి వారు పట్టించుకునే పొజిషన్ లో లేరు. విరాజు తను వీక్ అయిపోతే గీతని కాపాడుకోవటానికి ఛాన్స్ తగ్గుతుందని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఎవరితో ఏమీ మాట్లాడకుండా కమిషనర్ కి కాల్ చేసి ఆ ఏరియాలో ఉన్న అన్ని సీసీ క్యామ్స్ ఫుటేజ్ కావాలని చెప్పి గీత తను వెళ్ళేటప్పుడు చూసిన నవ్వుతున్న మొహాన్ని గుర్తు తెచ్చుకుని, వస్తాను ప్రిన్సెస్, తప్పకుండా నీ దగ్గరగా వస్తాను, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ కోసం వస్తాను, నీ రావణ్ మీద కొంచెం నమ్మకం ఉంచు అని 2 అడుగులు ముందుకు వేయగానే తన ఫోన్ కి ఏదో వీడియో క్లిప్పింగ్ రావటంతో పోలీసుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందేమోనని ఓపెన్ చేసిన విరాజ్ కి అందులో అన్నోన్ నెంబర్ కనిపించడంతో 2 ఐబ్రోస్ దగ్గరికి చేసి ఆలోచిస్తూ వీడియో ఆన్ చేశాడు. వీడియో చూస్తూ ఉండగానే విరాజ్ ఐబ్రోస్ వాటంతటా అవే విడిపోవడంతో పాటు అందులో ఉన్నది చూసి తెలియకుండానే విరాజ్ కి చెయ్యి వణికింది. అందులో ఉంది చూడలేను అన్నట్టు ఫోన్ చేతిలో నుండి జారి కింద పడింది. అప్పటి వరకు గీతను వెతకడానికి ధైర్యంగా ఉన్న విరాజు ఒక్కసారిగా శక్తి లేనట్టు అక్కడికక్కడే మోకాళ్ళపై కూర్చుండిపోయాడు. అప్పటి వరకు గీత కనిపించడం లేదు అని తెలియకుండానే తన కళ్ళు వర్షించాయి విరాజ్ కళ్ళు. కానీ ఇప్పుడు ఆ కళ్ళల్లో నుండి ఒక కన్నీటి చుక్క నీరు కూడా రావట్లేదు.
ఎప్పుడు తెగింపుకి యాటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే విరాజ్ కళ్ళు ఇప్పుడు నిర్జీవంగా మారిపోయాయి. విరాజ్ చేసినవన్నీ చూస్తున్న అందరూ విరాజ్ అలా పడిపోవడంతో పరుగున ఒక్కసారిగా విరాజ్ దగ్గరికి వచ్చారు. అందరూ కంగారుగా. ముందుగా సిద్ధార్థ్ గారు, విరాజ్ గీత విషయంలో తప్ప ఎవరి విషయంలో వీక్ అవడు అని ఆయనకి తెలుసు. అందుకే వణుకుతున్న చేత్తో ఉన్న విరాజ్ చేతిలో నుంచి పడ్డ ఫోన్ ని తీసుకుని వీడియో ఆన్ చేశారు. అందరూ పక్కనే ఉండటంతో అందరూ విరాజ్ అలా అయిపోవడానికి కారణం ఏంటి అని చూస్తున్న అందరికి అందులో కనిపించేది చూసి వాళ్ళ కళ్ళల్లో కూడా భయంతో నీళ్లు కారిపోతున్నాయి. సిద్ధార్థ గారికి మాత్రం ఆ క్షణం ఆయన గుండె ఎందుకు ఆగిపోలేదు అని బలంగా అనిపిస్తుంది. శశిరేఖ గారు అది చూసి తట్టుకోలేక స్పృహ తప్పారు ఒక్కసారిగా. ఇందుకీ ఆ ఫోన్ లో ఏముంది, ఎందుకు అందరూ అంత భయపడ్డారు, ఏం జరుగుతుంది అనేది మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.